సో నేను ఒక వ్యూవర్ నన్ను నాకు ఒకటి అడిగారు, మాకు తలనీలాలకు సంబంధించిన ఒక ఎపిసోడ్ ఇవ్వమని. అందుకోసమే ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ క్యూ అట. ఎన్ని గంటల నుంచి ఉంటారు? సార్ ఎన్ని గంటల నుంచి ఉంటారు? దర్శనానికి ఎన్ని గంటల నుంచి ఉంటారు? సో మనకు మాత్రం ఇక్కడ మాత్రం చాలా వరకు క్రౌడ్ బీభత్సంగా కనబడుతుంది. దర్శనానికి మాత్రం 5-6 గంటలు పడేటట్టే ఉంది. సో చూడండి వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్ అడిగారు ఒక హెడ్ షేవ్కి సంబంధించిన కొన్ని తీయమని. అందుకోసమే అతని కోసమనే నేను ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇది ఒక పెద్ద మనకి ఇక్కడ వెములవాడలో ఉన్నటువంటి కళ్యాణ కట్ట. సో ఈ కళ్యాణ కట్టలో చూడండి ఎంత హరియో ఇక్కడ ఉన్నటువంటి మెంబర్షిప్లు అన్నట్టు. ఇలాంటి మెంబర్షిప్ మంగళ వాళ్ళే నాకు ఆఫర్ ఇచ్చారన్నట్టు. వెములవాడలో అయినా పర్లేదు, ఎక్కడైనా పర్లేక కొద్దిగా మీరు హెడ్ షేవ్ అంటే మనం ఎక్కడైతే తలనీలాలు సమర్పించుకునేటువంటి ఎపిసోడ్ ఇవ్వమన్నారు. అందుకోసమే కొద్దిగా ఒక 1 మంత్ లేట్ అయింది. అందుకోసమే ఇక్కడ మనం తలనీలాలకు సంబంధించిన ఎపిసోడ్ తీస్తున్నాము. సో ఇక్కడ మనకు ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ హెడ్ షేవ్. మనకు తలనీలాలు ఎవరైతే కొత్తగా తీసుకుంటారో వాళ్ళతో మనం అడిగి తెలుసుకుంటాము. చూస్తున్నారా వ్యూవర్స్, ఇక్కడ మాత్రము ఒక మినీ తిరుపతి లాగా మొత్తం తలనీలాలు ఇచ్చేటువంటి ఈ గుండుగాడు చూసినావా? అరే గుండు, గ్రౌండ్ బాగున్నా? మళ్ళీ ఎప్పుడు పోతావు? ఏ ఊరు? गुजरात मैं तेलुगु में बात कर रहा था, आपको नहीं समझ रहे इसलिए। अभी है फूल गर्म है, किसके लिए दे दिया था आपका? फिर भगवान के लिए फ्री में दे दिया, कोई ले आया तो दे दिया था, ऐसी आया था, आप दे दिया था. చూసారా బ్రదర్, మనకి ఇక్కడ ఉన్నటువంటి బుల్లి భక్తుడు కూడా తల ఇంటికి ఇచ్చేస్తున్నాడు. ఈ కాలంలో కటింగ్ మంచిగా లేకపోతేనే వాడు అయ్యను 30 తప్పలు పెడతాడు. అలాంటిది గుండు చేసుకున్నాడు. ఇతను చూసి మన యువతరం నేర్చుకోవాలి. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, మన మంగళి వర్గం అంటారు కదా, వాళ్ళు ఇక్కడ తలనీళ్ళలో తలక్షేరం అంటారు కదా. సో ఆల్మోస్ట్ మార్నింగే ఫుల్ ఉన్నట్టున్నది. ఇప్పుడు తక్కువ ఉన్నారు జనము. కొద్దిగా మార్నింగ్ టైంలో మాత్రం చాలా వరకు ఉంటారు. అయినా పర్లేదు, ఈ క్రౌడ్ మనకు ఉన్నటువంటి చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి. సో అదే అండి మనకు తలనీలాలను ప్రోగ్రాము. సో చూడండి వ్యూవర్స్, మనకి ఇక్కడ తలనీలాలు సమర్పించుకుంటారంటారు కదా. సో ఆ దృశ్యం అని, ఈ దృశ్యాన్ని మనకు పాలు పంచుకోవడం కోసం ఈ గుడితోడు వచ్చిండు. చూడండి కొద్ది ఒక 2 నిమిషాలు ఓపిక పట్టుకోండి. ఈ బుద్ధి భక్తుడు చూడండి ఆయన బాధ. వాడు అదేమో పాఠం చెప్పినట్టు, అదేమో సాంగ్స్ విన్నట్టు, ఏదో జిలేబీ నోట్లో పెడితే తిన్నట్టు, వానికి ఏం తెలియదు అన్నట్టున్నా కూడా వాడు గుండు చేస్తా అంటే వాడు ఏం పట్టించుకుంటలేడు. వీడు ఎంత మంచోడు, వీడిని చూసి నేర్చుకోవాలి. కొందరు కయ్యారని ఏడుతారు. బ్రదర్ అతనికి మాత్రం కాటు వాడనేయకుండా చేయి, చాలా మంచోడు, సైలెంట్గా ఉన్నాడు, ఏ ఇబ్బంది పెడతాడు నిన్ను. సో ఇక్కడ బాల భక్తుడు అతను తలనీలాలు సమర్పించుకున్నారు. అలానే ఇక్కడ ఒక మహిళా భక్తురాలు, ఆమె యొక్క తలనీలానేనా సార్ గుండేనా? సో ఇక్కడ మహిళా భక్తురాలు గుండు తలనీలాలు మన రాజరాజేశ్వర స్వామికి సమర్పించడం జరుగుతున్నది. చూడండి ఇక్కడ ఒక బాల భక్తుడు, అలానే ఒక మహిళా భక్తురాలు, ఇక్కడ ఇంకో సీనియర్ భక్తుడు అన్నట్టు.
చూస్తున్నారు కదా ఈ దృశ్యం, మనకి ఇక్కడ వేములవాడ రాజన్న అంటారు కదా, మన తెలంగాణ వాళ్ళకి బాగా తెలుసు వేములవాడ రాజన్న, సిరిసిల్ల రాజన్న. ఇప్పుడు పెద్దవాళ్ళంటే ఏదో అనుకోవచ్చు, కానీ చిన్నవాడైతే అసలు ఏం మీ పని మీరు చేసుకోండి, నా పని నన్ను ఇబ్బంది పెట్టద్దు అనే మాదిరిగా అసలు పట్టించుకుంటలేడు అతన్ని. ఇక చూడండి, ఆడపిల్లకు అందము జుట్టు అన్నట్టు, ఆ జుట్టుని దేవుడికి ఇస్తారంటే వాళ్ళకి ఎంత సత్యం కలిగితే ఇస్తారు ఇది. కాబట్టి సత్యం చూపిస్తే బత్తం అంటారు కదా, సో దేవుడు సత్యం చూపిస్తారు కాబట్టి మనం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేమతో కొద్దిగా అనురాగంగా పెంచుకున్నటువంటిది ఒకటి ఆస్తి అండి, అది వెంట్రుకలు. చూడండి లాస్ట్ గిఫ్ట్. సో చూడండి వ్యూయర్స్, ఈ అన్న కర్తవ్యం అయిపోయింది, కత్తులతో రెడీగా ఉన్నాడు. ఏది కాలభైరవ అని ఒక డైలాగ్ ఉంటుంది కదా మగధీరలా, ఒక్కరొక్కరుగా కాదు 100 మంది ఒకసారి వచ్చిన పర్లే కొరిగి పరేస్తాను షేర్ ఖాన్. ఈయన కూడా గడ్డం షేర్ ఖాన్ అన్నట్టు ఈయన. ఇక అక్కడ ఆ షేర్ ఖాను అమితాబ్ బచ్చన్ అన్నట్టు, పిల్లిగడ్డం అన్నట్టు ఆ షేర్ ఖాన్ అయినా. ఈయన నామాల షేర్ ఖాను నాలముచ్చు లెక్క సైలెంట్గా ఉండి పామును పడతారు చూసిన బూరను ఊదుకుంటారు, అట్లా సైలెంట్గా ఆయన పని పట్టేసిండు. అసలు ఎంతో ఇబ్బంది పెడతారు అనుకున్నారు, కానీ వీడు పెద్ద నాలముచ్చుగాడే. వీడు తీర్థయాత్ర బాగా తిరిగేటట్టున్నాడు, వీనికి బాగా గుడ్లు పడ్డట్టున్నాయి, అందుకోసం ఎక్కడో కాట్లు పడ్డాయి కాబట్టి సైలెంట్గా ఉన్నాడు ఇక్కడ. చూస్తున్నారా, నాకున్నటువంటి కొందరు సబ్స్క్రైబర్స్ వాళ్ళు అడిగారు అన్నట్టు, అన్న మరికొన్ని మాకు హెడ్ షేవ్ పెట్టవచ్చు కదా అని. మంగళ వాళ్ళ కోరిక మేరకు నేను వేములవాడకు రాజన్న కాడికి రావడం వల్ల నేను వాళ్ళ కోసమని తీసుకున్నటువంటి ఎపిసోడ్ అండి. సో ఇక్కడ ఒక సీనియర్ భక్తుడు ఆల్రెడీ గుండె అయిపోయింది, ఇక అతనికి ఇక చల్లగా రాయడమే. అంటే కొద్దిగా ఉంటాయి కదా ఏదో లోషన్స్ వేరే తీరు అనుకునే మాదిరి అనుకునేటోళ్ళు అట్లా అనుకోకండి. ఇక వీడు అయిపోయాడు, ఇక చెల్లరే బయట చెల్లి అంటాడు, దులుపుకోరు ఒకసారి గట్టిగా. సో ఇక్కడ బాలభక్తురాలు అయ్యా మెల్లగా సో చూస్తున్నారా వేసి ఈ భక్తురాలు ఎవరో కానీ నా అదృష్టం కొద్దిగా నా కోసం వీళ్ళు కుటుంబం మొత్తం గుడి చేసుకుంటారు. అంటే నా కోసం కాదు, దేవుడి కోసం అది. నాకు ఒక ఎపిసోడ్గా దొరకడం జరిగింది. అరే కూర్చోరా పొట్టి, ఆగా మమ్మీని పట్టుకోకు. ఇక గుండు చేసుకునే ముందు ఏడ్చే ఏడుపులండి ఇలానే ఉంటాయి. ఇది ఏడుపులో నవ్వులో మరి అలుగుడో మరి అర్థం కాలేదు. ఇక వీడైతే సైలెంట్. ఇక ఈ ధోరణే మొన్న టీవీ 9లో వచ్చింది. ఏదైనా పర్లే, ఎక్కడ దొంగ అయినా పర్లే, కానీ మనకు మాత్రం 4 గుండ్లు ఇప్పితే సరిపోతుంది. ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్లాక్ మాంబా అన్న నల్లతాసు నన్ను మాత్రం తీస్తలేడు, పట్టించుకుంటలేడు అని బాగా అలిగినట్టున్నాడు. అసలు ముఖం కూడా చూపించలేడు, కెమెరా వస్తుందని. నా ఒకసారి చూడన్నా, నీకోసం డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నాం ఈడ. సో అక్కడికి ఒక 2 నిమిషాల ముందు ఉన్నటువంటి 3 జుట్టు ఇప్పుడు దేవుడికి సమర్పించడం జరిగింది. మళ్ళీ అక్క జుట్టు రావాలంటే మళ్ళీ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పడుతుంది. కానీ ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఎన్ని లీటర్ల నూనె అయిపోయిందో, ఎన్ని షాంపులు అయిపోయినాయో, మరి ఎన్ని దువన్లు ఇరిగినాయో ఈ జుట్టు మీద. కానీ ఈ అడిగి మాత్రం దొరికింది. ఇగో ఇక్కడ
అలుగుడు అన్నట్టు, ఇది నెంబర్ 1 అలుగుడు అన్నట్టు. అది చూస్తున్నారు కదా, మనకు కావాల్సింది ఇలాంటి ఎపిసోడ్ అండి. ఇక ఈమె ఫేస్ బాగా చూడండి. ఈ అందాల రాక్షసి అన్నట్టు. ఏ ఊరు? పుట్నూరు. ఈ అందాల పక్క రాక్షసి పుట్నూరు అన్నట్టు. మరి జుట్టు ఇప్పుడే జుట్టు మీద ఎంత ప్రేమ పెంచుకుంటే రేపటి రోజున మరి చదువుకున్న చదువు మీద ఎంత ప్రేమ పెంచుకుంటే చూద్దాము. ఏం పేరు బ్రదర్? చూస్తున్నారు కదా, మీ బిడ్డనేనా సార్? వెంకటేష్. మీ బిడ్డనేనా? మా బిడ్డ. ఇగో వెంకటేష్ వాళ్ళ బిడ్డ. వీళ్ళు పుట్నూరుకు చెందిన గ్రామస్తులు. మొత్తం కుటుంబమే గుండు చేసుకున్నారంటే వీళ్ళకి ఏదో దొరికింది. దేవుడి ఆశీర్వాదాలే, వేరే అనుకోకండి. బంగారం దొరికిందని నాదే అంటారు. సార్ ఈసారి మీరు అవతల కూర్చోండి, మీరు కనబడతారు. అటుకోరా. సో ఈ కుటుంబమే అండి. సో వాళ్ళ కుటుంబం మొత్తము తలనీలాలు మన రాజన్న స్వామికి సమర్పించడం జరిగింది. ఈ రోజున అంటే 10 కదా, ఇలా 11 సోమవారం, కార్తీక మాసం రెండో కార్తీక సోమవారం కదా, నవంబర్ నాడు. ఇగో మనకు చూస్తున్నారు కదా కుటుంబాలు. ఈ కుటుంబం చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. ఒక్కరు కాదు, సామూహికంగా గుండు తీసుకుంటున్నారు. ఈ బక్క బుడతడు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. కానీ అటు ఇటు కలిసి పోచమ్మ మెచ్చింది. అందుకే అంటారు కదా, మగవాళ్ళం ఎట్లున్నా పర్లే పోషమ్మ కనకరియాలే కొద్దిగా గట్టిగా ఉంటారని. ఆడపిల్ల అందుకే గట్టి పిల్లలు అంటారు. కొద్దిగా మొండిగా ఒక్క పనాన మాత్రం ఒప్పుకోరంటారు. కాళ్ళు పట్టించుకోవాలంటారు. కాళ్ళు పట్టుకునేదాకా ఆడబిడ్డ ఒప్పుకోదంటారు. ఇక చూస్తున్నారు, మన పేరైతే తెలియదు కానీ మంచిగా బండబాబు, భీముడు బాబు అన్నట్టు. మంచి గట్టిగా ఉన్నాడు, కదలాడు అసలే. చూడండి వ్యూవర్స్, ఆల్మోస్ట్ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ తలనీలాలి సమర్పించుకోవడం జరిగింది. ఇది నా అదృష్టము. ఇంతకుముందు అయితే ఫ్యామిలీలలో ఒకరో ఇద్దరు, కానీ ఇక్కడ మాత్రం ఫ్యామిలీ. ఇది నా సెకండ్ ఎపిసోడే తలనీలాలది, థర్డ్ ఎపిసోడ్ సారీ. కానీ ఇలా దొరకడం నాకు ఇప్పటికే కాల్ లేట్ అయింది అనుకున్నా, కార్ రావడము ట్రాఫిక్ జామ్లో. ఫ్యామిలీది అయిపోయింది. ఇగో మన వాళ్ళు ఇక్కడ అదేమో మనం మగధీర సినిమా లెక్క కాలబైర ఒకరు కాదు 100 మంది ఒక్కసారి పంపించిన పని తక్కువ అవుతుంటారు కదా, ఆ మాదిరి వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు కాదు, మనకి ఇక్కడ ఉన్నటువంటి మంగళి వర్గం, నాయి బ్రాహ్మణ్స్. సో వాళ్ళ కోరిక మేరకు నేను ఈ రోజున ఇక్కడికి వచ్చి నేను ఈ ఎపిసోడ్ తీయడం జరిగింది.
మాకున్నటువంటి ఇక్కడ వరంగల్లో ఒక నాయి బ్రాహ్మణ్స్ ఒక అతను అన్న ఇంకొన్ని తలనీళ్ళకు సంబంధించిన ఎపిసోడ్ తీయమన్నారు. అందుకోసమే ఇక్కడికి వేములవాడకి రావడం వల్ల ఈ ఎపిసోడ్ తీయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి విధులు నిర్వర్తించే ఇక నాయి బ్రాహ్మణ్స్, అందులో సీనియర్ బ్రాహ్మణ్స్, నాయి బ్రాహ్మణ్స్, జూనియర్, మిడిల్, అలానే కొత్త కోలాగా ఎవరు మిడిల్ ముందే ఉండొచ్చు, ఇక్కడ లేరు, అందరు మిడిలే కొద్దిగా. సో థ్యాంక్ యూ. అలానే వీళ్ళు కూడా నాకు కూడా కోఆపరేషన్ చేసారు. మాట్లాడమంటే కొద్దిగా ఒకటి మాట్లాడితే ఇంకోటి మాట్లాడితే, ఎందుకంటే గ్రూపిజం అనేది ఎక్కడైనా ఉంటుంది. ఎవరైనా ఒక మాట అంటే తమ్ముడు అన్న అంటేనే ఒక మాట పడతలేరు, వేరేటోళ్ళు అయితే ఒక మాట జాగ్రత్త తప్పుకుంటారా. అందుకోసం అందరు సైలెంట్గా ఉన్నారు. కడుపులో మాత్రం 100 ఉన్నాయి కానీ ఒకటి మాట్లాడతలేరు. ఫన్నీగా తీసుకోండి బ్రదర్, ఇది సీరియస్ కాదు, క్షమించండి ఏదైనా తప్పుగా మాట్లాడితే. సో ఆల్మోస్ట్ ఇక చూస్తున్నారు కదా, ఒకరి తర్వాత ఒకరు తగ్గేదే లేదన్నట్టు మొత్తం వస్తూనే ఉన్నారు. ఆల్రెడీ నేను లేట్గా అయినా పర్లేదు. సో ఇది ఇక్కడ ఏంటంటే ఒకటి సీరియల్ వైజ్ అన్నట్టు, సీరియల్ వైజ్గా వచ్చే కొద్దీ ఒక్కొక్క సీటుకు ఒక్కొక్కరు అలా అయిపోయిన తర్వాత జస్ట్ మనం ఆటో కానీ అందరినీ తీసిరు, నన్ను మాత్రం తీయలేదు. నేను టోకెన్ ఇస్తేనే మాత్రం గుండు చేసుకుంటారు అంటారు కదా, కానీ ఇక్కడ మాత్రం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చివరికైనా పర్లేగో ఇతను లేనిది ఇక్కడ పని కాదు. ఎందుకంటే ఇతనే చిట్టి ఇచ్చేది, చిట్టి లేనిది మనకాడ గుండు కొట్టరన్నట్టు నాయి బ్రాహ్మణులు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఏ రికమెండేషన్ వాడకుండా ఇక్కడ మాత్రం ప్రాపర్గా చిట్టి తీసుకొని గుండు చేయించుకుంటే తలనీళ్ళు సమర్పించి కూడా ఆ రాజన్న కూడా మిమ్మల్ని కరుణిస్తారు. థ్యాంక్ యూ.